ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-11 వచనాలు ధ్యానం చేసుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పు రాయనది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలకు మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెసీలో నిలిచి ఉండవలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టుకులను అపవిత్రుకులను మతదూషకులను పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయినవాడు మరి ఎవరైనాను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవరైనాను ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదుము. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో తన ఆత్మీయ కుమారుడిగా తిమోతి గారిని సంబోధిస్తూ ఉన్నారు. ఎఫెసీలో ఉన్న సంఘానికి తిమోతి గారిని అక్కడ తిమోతి గారే పాస్టర్గా పనిచేస్తూ ఉన్నారనమాట. ఎఫెసీ సంఘానికి తిమోతి గారిని సేవకుడిగా పౌలు గారు పెట్టి ఉంచారు. అంటే ఎఫెసీ సంఘాన్ని మంచి బోధతో నడిపించాలని, తప్పుడు బోధకులను ఎదుర్కోవాలని ఈ పత్రికలో తిమోతి గారికి సూచిస్తూ ఉన్నారు. మన రక్షకుడైన దేవుని చిత్తము చేత అపోస్తులుడైన పౌలు గారు తన అపోస్తులత్వము దేవుని పిలుపు వలన వచ్చిందని చెప్తూ ఉన్నారు. అలాగే తిమోతి గారిని ఏమని సంబోధిస్తున్నారంటే విశ్వాసమందు నా నిజమైన కుమారుడని ప్రేమతో సంబోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సేవలో ఉన్నవారు ఒకరినొకరు పరస్పరము ప్రేమతో ప్రార్థనతో బలపరుచుకోవాలి. ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి ఎఫెసీలో ఉండి కొందరు వేరొక సిద్ధాంతాన్ని బోధిస్తున్నారని తెలుసుకుని ఆ సిద్ధాంతాన్ని అలాంటి సిద్ధాంతాలు బోధించకుండా నువ్వు ఆజ్ఞాపించు అని చెప్తూ ఉన్నారు. ఎట్లా అంటే కొంతమంది కల్పిత కథలు అంతులేని వంశావళులను బోధిస్తూ విశ్వాసాన్ని బలపరచడానికి బదులు వాదోపవాదాలకు కారణమవుతున్నారు. ఈ దినాలలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ భయంకరమైనటువంటి బోధ జరుగుతూ ఉంది కాబట్టి పౌలు గారు తిమోతి గారికి ఆ పత్రిక రాసి ఇదిగో అక్కడ భయంకరమైనటువంటి వంశావళులను గురించి పదే డిస్కషన్స్ చేసుకోవటం వలన అది గొడవలకి కారణం, వాదోపవాదాలకు కారణమే అవుతుంది తప్పించి సువార్త ప్రకటనకు అది ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడట్లేదు. కాబట్టి ఇదిగో నువ్వు అక్కడే ఎఫెసీలో ఉండి వాటన్నిటిని గురించి కూడాను వాటన్నిటిని తిరస్కరించు. అలాంటి బోధలకు, అలాంటి దేవుని వాక్యానికి విరోధమైన బోధనలు తిరస్కరించు, బైబిల్ ఆధారమైనటువంటి బోధనే అనుసరించు అని చెప్పేసి పౌలు గారు తిమోతి గారికి చెప్తూ ఉన్నారు. అసలు బోధ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా ఇక్కడ 5వ వచనంలో చెప్తున్నారు. చూడండి, పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ. అంటే నిజమైన బోధలు, శుద్ధమైన హృదయం వచ్చేసేయాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, నిజమైన విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. సో బైబిల్ యొక్క జ్ఞానం మనలో ప్రేమను, పరిశుద్ధతను, విశ్వాసాన్ని పెంచాలి. మన మనస్సాక్షి మనల్ని ప్రతి క్షణము గద్దించి మనల్ని మార్పు చెందే విధంగా మనము ప్రతి క్షణం మార్చుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఈ లక్ష్యాన్ని విడిచిపెట్టి అర్థం లేని మాటల్లో, వ్యర్థమైన మాటల్లో పడిపోతున్నారు కాబట్టి జాగ్రత్తగా వారికి హెచ్చరించు అని చెప్పేసి పౌలు గారు తిమోతి గారికి తెలియపరుస్తున్నారు. వారు ధర్మశాస్త్ర బోధకములను చెప్పుకుంటున్న తాము బోధిస్తున్న విషయాలు వారికే పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు.
కాబట్టి తిమోతి వారికే అర్థం కాకుండా బోధించేస్తూ ఉన్నారు. అలాంటి వారి బోధనలను కొంచెం నువ్వు ఖండించు అని చెప్పేసేసి తిమోతి గారికి పౌలు గారు తెలియపరుస్తున్నారు. అసలు ఎఫెసీ సంఘం చాలా పెద్ద సంఘం అండి. ఎఫెసీ సంఘంలో ఉన్న వారందరూ కూడా చాలా తిమోతి గారి కంటే కూడా చాలా పెద్దవారు. తిమోతి గారు చాలా యవ్వనస్తుడు. కానీ తిమోతి గారి చేత దేవుడు అక్కడ ఎంతో అద్భుతమైన సేవ జరిగించుకున్నారు. పౌలు గారు ఇంకా చెప్తున్నారు, ధర్మశాస్త్రం మంచిది. ఎప్పుడూ దానిని సరైన విధంగా ఉపయోగించాలి. పాపంలో జీవించే వారికి వారి తప్పుని గ్రహింప చేయటానికే ధర్మశాస్త్రము ఉంది. కానీ ఆ యొక్క తప్పుకి అసలైనటువంటి ఆ తప్పును సరిదిద్దుకునే మార్గం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దగ్గరికి రావాల్సిందే. రక్షణ ఆయన ద్వారా మాత్రమే వస్తుంది. వీరంతా పాత నిబంధనను ఫాలో అవుతూ యేసుక్రీస్తు ప్రభువారిని వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమందితోటి వంశావళుల గురించి మాట్లాడుకుంటూ యూదులకి ఆ దినాలలో వారి యొక్క వంశం గురించి మాట్లాడడం అంటే చాలా ఇష్టం. వారి వంశాలు గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుంటున్నారే తప్పించి, రక్షణకు అవసరమైనటువంటి విషయాల గురించి అసలు బోధించుకోవట్లేదు. ఇక్కడ అదే తెలియపరుస్తున్నారు. ధర్మశాస్త్రము మన తప్పుల్ని ఎత్తి చూపుతుంది. అంతవరకే. ఆ తప్పులకి మార్గం అంతా కూడాను కృత నిబంధన యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ దగ్గరికి రావాలనే విషయాన్ని స్పష్టంగా రాయబడి ఉంది. దేవునికి అవిధేయులు, అపవిత్రులు, తల్లిదండ్రులను గౌరవించని వారు, హంతకులు, అనేక వ్యభిచార పాపాల్లో జీవిస్తున్నారు. మనుషుల్ని బానిసలుగా అమ్ముతున్నారు అప్పట్లో. అబద్ధాలు చెప్తున్నారు. అసత్య సాక్ష్యాలిస్తున్నారు. సువార్తకు విరోధంగా జీవిస్తున్నారు. ఇవన్నీ కూడాను ధర్మశాస్త్రము ఇలాంటి పాపాలు చేసేవారందరూ ఇది పాపం అని చూపిస్తుంది. సువార్త మాత్రం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ అందిస్తుంది. ఈ విషయం గురించే పదే పదే ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి ఆ పత్రిక రాస్తూ సంఘంలో పరిశుద్ధమైన బోధ ఉండేలా చూసుకో. తప్పుడు బోధనలు గుర్తించి దూరంగా ఉండాలి. నిజమైన బోధ అయితే ప్రేమ, పరిశుద్ధత, విశ్వాసాన్ని కలిగిస్తుంది. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని వినయంతో బోధించాలి. ధర్మశాస్త్రం పాపాన్ని తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి సువార్త రక్షణను అందిస్తుందని వాళ్ళందరికీ అక్కడ తెలియపరచమని చెప్పేసేసి ఎంతో గొప్పగా ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ దినాల్లో జరుగుతున్నటువంటి భయంకరమైన మనకి పౌలు గారు ఆత్మీయ కుమారుడిగా తిమోతి గారిని ఇక్కడ భావిస్తూ చెప్తున్నారనమాట. మనకి 3 ఆశీర్వాదాలండి. కృప, అర్హత లేకున్నా దేవుడిచ్చే అనుగ్రహం. కనికరం, శిక్షకు బదులు దేవుడే చూపే దయ. సమాధానం అంటే దేవునితో సరైన సంబంధం వల్ల వచ్చే అంతరంగ శాంతి. ఇవన్నీ కూడాను మనకి కంపల్సరీ క్రైస్తవ జీవితంలో ఉండవలసినటువంటి విషయాలు. పౌలు గారు అదే ఇక్కడ అన్నీ ఎంతో చక్కగా తిమోతి గారికి పత్రికలో తెలియపరుస్తున్నారు. పాపం అద్దంలో మన ముఖం కనిపించినట్టే ధర్మశాస్త్రం మన పాపాన్ని చూపిస్తుంది. మనల్ని మనం రక్షించుకోలేం పాపాన్ని చూపించిన తర్వాత. రక్షించుకోవాలంటే కంపల్సరీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆయన రక్తంలోకి వచ్చేసి మనం కడగబడాలి ఆయన రక్తంలో. ఈ యొక్క వాక్య భాగాల ద్వారా ఇదిగో బైబిల్ యొక్క ఆధారమైన బోధనే మనం అనుసరిస్తున్నామా లేదా? నిజమైన విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధంగా జీవిస్తున్నామా లేదా? వీటన్నిటిని మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవుని వాక్యం, ప్రేమ, పరిశుద్ధత, మంచి మనస్సాక్షి, నిజమైన విశ్వాసాన్ని కలిగించాలని గుర్తిస్తూ మన పాపాన్ని గుర్తించి ఆ పాపంలోంచి బయటకొచ్చేసి రక్షణలోకొచ్చేసి మనం అందరినీ క్షమించేవారిగా ఉంటూ నూతన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ద్వారా మాత్రమే లభిస్తుందని గ్రహించి ముందుకు సాగాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.